తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నగారా మోగింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌లు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి గాను ఎన్నికల షెడ్యూల్‌లు రిలీజ్ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 2 పట్టభద్రుల, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్‌లు ఖరారు చేశారు. ఫిబ్రవరి 3న ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. ఇక ఫిబ్రవరి 2న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. షెడ్యూల్ విడుదలతో పాటు ఎన్నికలు జరుగుతున్న ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రానుంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలను పదును పెట్టే పనిలో పడ్డాయి. మరోవైపు ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ మధ్య పోటీ ఉండనుంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేనంటూ చేతులెత్తేసిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఇది తొలి పరీక్ష అనే చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాలు కాకుండా వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. గత 3 పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పోటీ ఇస్తుందనేది చూడాలి. ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక 1993 తర్వాత ఢిల్లీ పీఠం కోసం బీజేపీ ఎదురుచూస్తుంది. మరి ఈసారైనా భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఢీకొట్టి హస్తిన పీఠం దక్కించుకుంటుందా అనేది వేచి చూడాలి.